తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కూడా పెట్టుకోరా మీరు ఎట్లా? సర్వెంట్ అనేది ఇంట్లోనా? ఇంట్లో కావచ్చు, మీకు పర్సనల్ అసిస్టెంట్ కావచ్చు. నో, మొన్నటిదాకా ఐ యూస్ టు హ్యావ్ వన్ మేకప్ గై. ఏమైందంటే ప్రాబ్లము, బిఫోర్ ఇంతకుముందు ఉండేవాడు కాదు, బట్ కొన్ని కంపెనీలకి యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు I am not confident that they are using fresh materials to touch my face. నాకు అసలు ఎవరన్నా నన్ను ముట్టుకుంటేనే చిరాకు. సో ఆ డౌట్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ ఐ హ్యాడ్ టు కీప్ వన్ ఫెలో హూ విల్ కీప్ ఆల్ మై స్టఫ్ విత్ మీ. అంతే, ఒక్కడే ఉంటాడు, నో మేజర్. మటన్ షాప్ మీరు అంటే వై డోంట్ యూ సెండ్ హిమ్ ఎవరిని అసిస్టెంట్ పెట్టుకొని అని నేను అట్లా ఆ డౌట్ వచ్చి అడిగాను. మటన్ షాప్ మీరు వెళ్ళే బదులు అసిస్టెంట్ ఎందుకు అలా వెళ్ళడంలో ఉద్దేశం? I drive my own car. I don't have a driver. I believe in doing my things myself. Okay. I don't. Okay, అంతే ఉద్దేశం. It is not. It has nothing to do with it because ఇది చాలా అంటే ఇండస్ట్రీలో కొంచెం ఒక రేంజ్ ఆర్టిస్టులు, ఒక రేంజ్ డైరెక్టర్లు దే ఆర్ ప్యాంపర్డ్ టూ మచ్ అమ్మ. ప్యాంపరింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఏ పని చేయడానికైనా మనుషులు ఉంటాం. ఫైనల్గా ఒక స్టేజ్ వచ్చేసరికి ఈ మనుషులు లేకపోతే పనులు చేయలేకపోవడం. కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దట్ స్టేజ్. ఐ డూ ఆల్ మై వర్క్. నా పనులు నేనే చేసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ స్టాఫ్, నథింగ్ లైక్ దట్. మీరు ఇంత కమర్షియల్ డైరెక్టర్ల కంటే కూడా చాలామంది పేర్లు వద్దు కానీ చాలామంది కంటే మీరు టెక్నికలీ స్ట్రాంగ్ అయినా కూడా మీరు ఎందుకు స్టార్స్తో సినిమాలు చేయలేకపోతున్నారు? అంటే మీకు ఇష్టం లేకన్నా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అవుతున్నారా మీతో? చేయలేకపోతున్నానా, చేయట్లేదు? అదే ఎందుకు చేయలేకపోతే అదే ఎందుకు చేయట్లేదు, ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదా, లేదా వాళ్ళు మిమ్మల్తో చేయడం ఎక్స్పెరిమెంటల్ అని ఫీల్ అవుతున్నారా? ఏంటి జరుగుతుంది? See, fundamentally I don't understand what you call commercial cinema. కమర్షియల్ అంటే స్టార్స్తో అంటున్నాను. కమర్షియల్ అనేది మీరు ఇప్పుడు పందితో తీసిన సినిమా కూడా కమర్షియల్ సినిమానే. I don't know boss. నేను దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పందిపిల్లతో సినిమా తీయాలనుకుంటున్నాను. పందిపిల్ల ఉంది సినిమాలో ప్రామినెంట్ రోల్లో ఒక అబ్బాయి, అమ్మాయి ఉంది. ఓకే. సినిమా ఇప్పుడు నేను ఏ స్టార్ దగ్గరికి వెళ్ళి మీరు పందిపిల్లతో స్క్రీన్ టైం షేర్ చేసుకోవాలి సార్ బ్రదర్, నువ్వే హీరో, సినిమాలో హీరోయిన్, పెద్ద హీరోయిన్, బట్ పందిపిల్ల మెయిన్ క్యారెక్టర్ అని నేను ఏ హీరోతో చెప్తే ఆ హీరో ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడని చెప్పేసి మీరు నాకు చెప్పండి. ఓకే, ఈ కాన్సెప్ట్ వదిలేండి. ప్రీవియస్గా వేసిన మనసార్ కావచ్చు, ఏదైనా ఏ సినిమా అయినా, నేను తీసిన ఏ సినిమాల్లోనైనా మీరు నాకు ఈ పలానా హీరో మీ సినిమా చేస్తాడని చెప్పండి. అవును సినిమా చేశాను. ఓకే. అవునులో అమ్మాయి మెయిన్. ఆ అమ్మాయి ఒక దయ్యం మీద, ఒక స్పిరిట్ మీద కథ జరుగుతుంది. దాంట్లో వెళ్ళి నేను ఒక హీరోని, లేదు నువ్వు అమ్మాయి హస్బెండ్గా యాక్ట్ చేయాలంటే ఏ హీరో యాక్ట్ చేస్తాడు? సో అంటే నేను సార్ మన హీరోస్ మైండ్ సెటే డిఫరెంట్ అండి. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చూస్తున్నాను, జాన్ క్యూ అని. డెన్జెల్ వాషింగ్టన్ హీరో. అతనికి ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఒక హాస్పిటల్ మొత్తాన్ని హాస్టేజ్ తీసుకుని ఆ కొడుక్కి, డెన్జెల్ వాషింగ్టన్కి ఆ సినిమా చేసినప్పుడు 30-35 ఏళ్ళ కంటే తక్కువే ఉంటాయి అనుకుంటా. మరి అతను ఆ సినిమా ఒక కొడుకుతో, ఒక వైఫ్తో యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. కరెక్టా? షారుఖ్ ఖాన్ కుచ్ కుచ్ హోతా హై, ఏది అతని కెరియర్ బిగినింగ్లో ఒక 8 ఏళ్ల పాపకి ఫాదర్గా యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ కభీ కభీలో, ఏది అతని కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక ముసలి ఫాదర్గా యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. మీరు తెలుగులో నాకు ఎవరు అలాంటి వేషాలు వేస్తారో ఒకసారి చెప్పండి. వేసినా కూడా పక్కన ఇంకొక యంగర్ డ్యూయల్ క్యారెక్టర్ కావాలని అడుగుతారు తప్ప. బట్ ఐ థింక్ వాళ్ళ తప్పు కూడా కాదు అది. ఎందుకంటే మనం మన ఇండస్ట్రీని అలా పోషిస్తున్నాం, అలా తీసుకెళ్తున్నాం. మన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆ గట్స్తో ఎక్స్పెరిమెంట్ చేయటం ఎవరు చేయట్లేదు. అంటే మీరే ఇది ఒక catch-22 సిచ్యువేషన్ సార్. ఏంటంటే ఈ స్టార్స్ ఈ సినిమాలు ఇలాంటి ఎందుకు చేయరంటే,
ఆడియన్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమనే ఒక చిన్న ఇన్సెక్యూర్. insecurity. అవునా? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది? మీరు చేయట్లేదు. ఏమయ్యా మీరు చేస్తే మేము చూస్తాం కదా, మరి మీరు ఎందుకు చేయట్లేదు అనేది ఉంది. మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం? ఎవరు రిస్క్ తీసుకుంటారు అది? అంటే మీరు అప్రోచ్ అయ్యారా? పోనీ ఓకే ఒప్పుకోరు తర్వాత మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యి రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? అప్రోచ్ అయ్యి రిజెక్ట్ అవ్వటం జరగలేదు బాస్. మరొకటి చేస్తే కదా మీకు తెలిసేదని అంటే అలా ఎస్ మేబీ అలాంటి కథ నా దగ్గరికి వచ్చినప్పుడు, అలాంటి థాట్ నాకు వచ్చినప్పుడు, ఎస్ ఈ సినిమాని పలానా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎవరో చేస్తే బాగుంటుందని నాకు అనిపించినప్పుడు డెఫినెట్గా వెళ్ళి అప్రోచ్ అవుతాను. బట్ ఇప్పటిదాకా నాకు అది ఆ థాట్ ప్రాసెస్ రాలేదు. సో అలా కాకుండా సపోజ్ ఏ మహేష్ బాబు, ఏ జూనియర్ ఎన్టీఆర్ మీకు డేట్స్ ఇస్తే కనుక దాని ప్రకారం మీరు సబ్జెక్ట్ చేసుకునే పద్ధతి మీరు పాటించరు అంతే కదా? అదా అలానే లేదు. సి ఇట్ ఈస్ ఆల్ వన్ కమర్షియల్ బిజినెస్ ప్రపోజిషన్ అమ్మా. నా భయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే పలానా హీరో అనుకుని నేను కథ మీద కూర్చున్నాను. సరే ఆ కథ చేయడానికి 6 నెలలు పట్టింది. ఆ హీరోకి వెళ్ళి నరేట్ చేసాం స్టోరీ. అతను ఆ కథ విని ఇంకోటి చూద్దాం అన్నాడు. ఓకే సపోజ్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్ట్, ఎందుకంటే అతను అనుకునే టైప్ ఆఫ్ స్టోరీ అది కాదు. బట్ నాకు ఇక్కడ 6 months పోయింది కదా, కరెక్ట్. నేనేమీ చేయకుండా 6 months పోయింది. సరే ఇంకో 6 months ఇంకో కథ మీద కూర్చుంటాం, ఆ కథ కూడా నచ్చకపోతే. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను అనుకునే టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్గా అనుకునే సినిమాలు, చిన్న సినిమాలు ఏదైతే ఉందో ఐ జస్ట్ వాంట్ టు కీప్ డూయింగ్ దమ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. కరెక్ట్. ఒక 1 year కథ మీద కూర్చుంటాం, 1 year ప్రొడక్షన్. I don't want to spend so much time on a movie, not these kind of commercial movies, no. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఓకే మీరు ఇంత స్ట్రాంగ్ టెక్నికల్గా ఉన్నప్పుడు ఒక కమర్షియల్గా పెద్ద స్టార్స్తో తీస్తే మన ఒక తెలుగు సినిమా స్థాయి పెరుగుద్ది కదా. మీరు అంటే మీకు ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదేమో నా ఇది అంతకుమించి ఏం లేదు. అంటే మీ ఆ క్యాల్కులేషన్స్ కుదిరితే ఆ స్థాయి పెరుగుద్ది, తెలుగు సినిమా స్థాయి పెరుగుద్ది అనేది నా ఉద్దేశం. కాదు బ్రదర్, నేను నా మైండ్ సెట్ ఇంకా అర్థం లేదు మీకు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. నేను ఇది పెద్ద ప్లాన్ చేసి అదేదో కుంభస్థలం కొట్టాలి ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నాకు ఉండదు. ఇప్పుడు మీరు అడిగినట్టు పందిపిల్లతో ఏదో థాట్ వచ్చింది, పందిపిల్లతో సినిమా తీయాలనుకున్నాం, ఇక దాని మీదే ఉంటుంది నాది. ఓకే కరెక్ట్. అది అయిపోయే లోపల ఇంకేదైనా థాట్ వస్తే ఇక దాని మీద ఉంటుంది, అంతేగాని ఇది ప్లాన్ చేసి లేదు మనం పలానా ఈ పెద్ద హీరోతో అప్రోచ్ అయ్యి సినిమా తీయాలనే థాట్ ఎందుకు నాకు రాదు. మరి ఐ డోంట్ నో, మరి రావాలేమో మరి. అట్లీస్ట్ స్థాయి పెంచడానికైనా మీకు రావాలి. అంటే మీ స్థాయి నేను స్థాయి గురించి నేను అసలు ఆలోచించట్లేదు బ్రదర్. మీ స్థాయి కాదు, నా స్థాయి కాదు. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది గొప్పది, ఇది తక్కువ, ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెసే నాకు లేదు. ఇవాళ నేను పందిపిల్లతో సినిమా తీస్తున్నాను, నాకు పందిపిల్ల సూపర్ స్టార్. ఎస్. సో రేపు ఎవరితో నేను పని చేసినా అలాగే ఫీల్ అవుతాను. ఇవాళ ఉన్న పరిస్థితికి నెక్స్ట్ 2-3 months 4 months నాకు నా పందిపిల్ల సూపర్ స్టార్, దాన్ని ఫెంటాస్టిక్గా ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. అంతే, దాంతో ఎండ్ అయిపోతుంది. ఇక దాన్ని దాటి ఆలోచించటం ఇప్పట్లో జరగదు.